కనిపించడం కూడా మరింత బాధ కలిగిస్తుంది. మరి ఇచ్చిన తక్షణమే ఇక్కడికి మీరంతా నుంచి వెళ్ళిపోకుండా కాపాడడానికి వచ్చినటువంటి రాజకీయ పార్టీ నాయకుల పెద్దలకు అఖిల పక్షంలో రాజకీయ పార్టీ నాయకులు కూడా భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరిన్ని సేవలు చేయాల్సిందే అని చెప్పి కోరుకుంటూ కానీ ఈ అఖిలపక్ష కమిటీలో ఎటువంటి తావు లేదన్న సంగతిని కూడా, ఎందుకంటే గతంలో చేసిన ఉద్యమాలకి అందరూ సహకరించినారు. రాజకీయ పార్టీలు కూడా ఈ అనంతపురం జిల్లాలో ఉమ్మడి డిస్కవర్ అనంతపురం అలాగే ఆర్డిటి పరిరక్షణ సమితి దాదాపు 7 నెలల క్రితం మొదలుపెట్టిన ఈ సేవ్ ఆర్డిటి ఉద్యమం మధ్యలో కొంచెం బ్రేక్ పడడం, ఇంకా ఆర్డిటి లాంటి సంస్థకు ఎఫ్సిఆర్ఏ రాకపోవడం మళ్ళీ ఉద్యమ వాట పట్టేటట్టు చేస్తా ఉంది అనంతపురంలో ప్రజల్ని. ఈసారి ఏమంటే పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలను, ఎన్జిఓలను, ప్రజలను మమేకం చేసి ఎట్లయినా సరే ఎఫ్సిఆర్ఏ తెచ్చుకునేలాగా చేయాలనేది ఉద్దేశం. సో ఇందులో భాగంగా ఈ ఉద్యమం కేవలం అనంతపురంలోనే చేయాలా లేకపోతే ఢిల్లీలో చేయాలా అన్నది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందుకంటే నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం, నిర్ణయం తీసుకునే అధికారం ఉన్న వాళ్ళంతా ఉన్నది ఢిల్లీలో. సో ఈ ఉద్యమాన్ని కేవలం అనంతపురం రోడ్లకే పరిమితం కాకుండా ఢిల్లీలో వెళ్ళి ఈ ఉద్యమం ఎంతవరకు మనము చేయగలుగుతామనే దాన్ని బట్టి ఇది ఉంటుంది. అంతేకాకుండా ఒక ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అనేది చాలా లెంతీ ప్రాసెస్. సో మనలో ఎవరికి కూడా సాధక బాధలు తెలీదు ఏముంది అనేది. సో అది కూడా తెలుసుకున్న తర్వాతే దీన్ని రాజకీయం చేయకోకుండా కులమతాలకు అతీతంగా ఆర్డిటి ఒక ఎన్జిఓ కాదు, ఇది అనంతపురం జిల్లా జీవనాడి అనేది గుర్తించుకొని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ నడుం బిగిస్తేనే ఇది సాధ్యమవుతుందని మా భావన. అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ అనేది ఒక కల్పతరువు లాంటిది. ఈ ఆర్డిటి సంస్థ ఇటు రైతులకు, ఇటు పేద విద్యార్థులకు, లేదా ఈ స్పోర్ట్స్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలపైన అనంతపురం జిల్లాతో కానీ రాయలసీమతో కానీ ముడిపడి ఉంది. ఇట్లాంటి సంస్థకు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే సరిపోదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంది. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోనే ఈ ఆర్డిటి సంస్థ కానీ లేదా ఇతర సంస్థలు కానీ వీటన్నిటి కూడా ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ ద్వారానే వీటన్నిటి నడపడం సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ కంటే కూడా మనం ఢిల్లీలో దీనిపైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్నటువంటి ఎంపీలు పూర్తిగా బాధ్యత తీసుకొని ఆర్డిటి యొక్క విశిష్టతను, ఆర్డిటి యొక్క ప్రాధాన్యతను, ఆర్డిటి అవసరాన్ని అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ తెలపాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయంగా చూస్తున్నారు తప్ప దీన్ని ఒక స్వచ్ఛంద సంస్థగా అందరికీ ఉపయోగపడేదానిలాగా మరి పిల్లలకు చదివించేటువంటి ఆర్డిటిగా గుర్తించడం లేదు. కాబట్టి ఆర్డిటి లాంటి సమస్యలు ఉండడంతో కొంచెం ఇప్పుడు కూడా అంతో ఎంతో వర్షాలు పడుతున్నాయంటే వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఆర్డిటి వాళ్ళ పాత్ర ఈ రోజు ఎవరికి దిక్కు లేనటువంటి వాళ్ళకు దిక్కైనటువంటి ఆర్డిటి చాలా మంది, కొన్ని వేల మందిని కూడా చదివించడం జరిగింది. ఫారెన్ లాంగ్వేజ్లు నేర్పించడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ మనం చూస్తూ ఉంటాం మన రాయలసీమలో చదువుతో పాటు ఆటలు కూడా ఈ మధ్యలో ఎక్కువ, అంటే హాకీ కానీ క్రికెట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రోత్సహించి వాళ్ళను ముందంజలో పెట్టడానికి ఆర్డిటి కూడా తన వంతు సహాయంగా ముందంజలో నిలబడింది. ఇదే కాకుండా అంగవైకల్యం చెందినటువంటి అంగవైకల్యం వాళ్ళకు కూడా పూర్తిగా వాళ్ళ కృత్రిమ అవయవాలు, కృత్రిమ పరికరాలు అమర్చడంలో ఆర్డిటి ఖచ్చితంగా వాళ్ళు చేయలేని వాళ్ళకు చేయింది, కాలు లేని వాళ్ళకు కాలైంది, చెవు వినపడిన వాళ్ళకు వాళ్ళ ఆర్డిటి ఒక వినికిడి అయింది. కాబట్టి ఇట్లాంటి వినికిడిని వినపడకుండా చేస్తున్నారు. ఈరోజు ఢిల్లీ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేవలం లోకేష్ తో ఫోటో కొట్టుకోనో, చంద్రబాబు నాయుడుతో ఫోటో కొట్టుకోనో, అమిత్ షాతో అయిపోయిందనో ఓన్లీ ఇట్లా చేతులు దులుపుకుంటే మాత్రం ఆర్డిటి అనేది కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఆర్డిటి మీకు అవసరం లేకపోవచ్చు,
ఇక్కడ అనంతపురం ప్రజానీకానికి అవసరము. ఆ అనంతపురంలో ఉన్నటువంటి ఎంతో మంది అన్నార్థులకు అవసరం ఆర్డిటి అనేది. కాబట్టి ఈ ఉద్యమం ఢిల్లీకి చేరితేనే, ఢిల్లీలో జరిగితేనే ఈ ఉద్యమం ఆ కేంద్ర ప్రభుత్వంలో చలనం వస్తాడని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం. అండి ఆర్డిటి ఉద్యోగ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అరే ప్రెస్ మీట్ పెట్టి శాఖ అరణ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఆర్డిటి కార్యాచరణ సమితికి ఎందుకు ఆర్డిటి కావాలనేది ఎంతో ఆర్డిటి కన్యకల్ హాస్పిటల్ కావచ్చు, ఆర్డిటి బతల్పల్లి హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ ఎంతో చాలా మంది పేద ప్రజలకి చేస్తున్న కృషి మాన్సార్ గాని విశాల మేడం గాని ముఖ్యంగా ఫాదర్ విన్సెంట్ ఫెరర్ గారు ఎంతో కృషి చేసి ఈ ఆర్డిటిని ముందుకు నడిపించారు. ఈ ఆర్డిటి పోతుందంటే చాలా బాధాకరంగా ఉందండి. ఈ ఆర్డిటి అందరికీ ఎల్లవెల్లా ఉండాలని మేమంతా కోరుకుంటూ దీనికి రైలు రోకో కానీ లాస్ట్ కి ఢిల్లీకి పోయి మేము అక్కడ పోయి నిరాహార దీక్ష అయితే కానీ మన ప్రాణ త్యాగాలు చేసి ముందుకు నడిపించి ఆర్డిటిని సాధించుకుంటామని ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చేస్తూ, అదే పనిగా పొద్దున నేను లేస్తేనే ఆర్డిటి మొహం చూడాలని నేను, అదే విధంగా ఇరవై కార్పొరేటర్ జయరాం నాయుడు కూడా అదే పనిగా ఇన్ని పనులు ఉన్నా కూడా నువ్వు ఫస్ట్ పోయి మనం ఢిల్లీ పోయి నిరాహార దీక్షమని చేయాలని అదే పనికి కోరుకుంటూ ఎంతో మందిని పోయి ఢిల్లీకి తీసుకువెళ్ళి అక్కడ నిరాహార దీక్ష చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మా ప్రాణ త్యాగాలని తెగించి ఆర్డిటి కావాలని FCRA తీసుకొచ్చేంత మేము ప్రాణమైన విడిచిపెట్టి మేము ముందుకు సాగుతామని అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అనంతపురం జిల్లాకే కాకుండా రాయలసీమ జిల్లాల్లో అనేక పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రభుత్వాల కన్నా మిన్నగా ఇక్కడ పేద రైతులకు, పేద ప్రజలకు అండగా ఉన్న ఆర్డిటి సంస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం FRCIని వెనక్కి తీసుకోవడం ఇక్కడ ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసిన విషయం మనందరికీ తెలుసు. గత సంవత్సర కాలంగా అనేక పోరాటాలు చేసి ఉద్యమం తీవ్ర స్థాయికి పోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం పెద్దలు గాని, మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం పెద్దలు గాని FRCI ఇస్తున్నారు, ఆ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకుపోవడం లేదు, ఆర్డిటి సంస్థను సేవ చేస్తున్నామని చెప్పి ఇచ్చిన హామీ మేరకు కొద్ది రోజులు విరామం ప్రకటించింది అఖిలపక్ష కమిటీ ఈ రోజు ఆర్డిటిని ఉద్యమాన్ని. కానీ ఈరోజు ఇప్పటి వరకు ఆర్డిటి సంస్థకి ఎలాంటి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు. FRCI నిర్ణయం తెలిపిన మరి జీవో గానీ ఏది కానీ రాలేదు. కాబట్టి ఈ రోజు ప్రజల్లో తీవ్రమైన ఆందోళన నెలకొని ఉంది. ఆర్డిటి లేకపోతే ఇక్కడ పేద ప్రజలకు తీవ్రమైన నష్టంగా జరుగుతుందని చెప్పి అన్ని పార్టీలు అన్ని సంస్థలు, ఇక్కడ ఉన్న సేవా సంస్థలు అయితేనే అన్ని కూడా చెప్తున్నప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ నిర్ణయం తీసుకుపోవడానికి చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగరాకపోతే కూటమి ప్రభుత్వం చెప్పిన హామీని వెంటనే తీసుకురా మరి ఇది చేయకుంటే మరింత పోరాటాన్ని ఉధృతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అఖిలపక్ష కమిటీ తరఫున ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. ఆర్డిటి లాంటి సంస్థలను మనము రక్షించుకోవాల్సిన అవసరం మరి ఇక్కడ ప్రజల మీదే కాకుండా అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది కూడా అని చెప్తున్నాం. ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఉద్యమం ఇప్పటికే తీవ్ర స్థాయికి పోయింది. మరి ఇప్పుడు ఉద్యమం కార్యాచరణ మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మరి హైవేస్ కానీ, మరి రైల్వేస్ కానీ దిగ్బంధనం చేసి ఆ తర్వాత తీవ్రంగా మరి ఢిల్లీలో కూడా మనం ఢిల్లీకి కూడా వెళ్ళి అక్కడ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీలను, అక్కడ మరి మిగతా ఎంపీలను కూడా మనం మద్దతు తీసుకొని అక్కడ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎదుటనే మనం నిరసన తెలియజేయడానికి మేము కూడా కార్యాచరణ తీసుకుంటాం. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా అఖిలపక్ష కమిటీ వాళ్ళతో మాట్లాడి ఆ నిర్ణయం కూడా మీకు ముందుకు తీసుకుని ఈ ఉద్యమాన్ని మరింత తీవ్ర స్థాయికి తీసుకుని వెళ్ళి ఆర్డిటి సంస్థను రక్షించుకోవడానికి మేమన్నా మా అనంతపురం జిల్లా ప్రజల పోరాటంలో అందరినీ భాగస్వాములు చేసి ఉద్యమాన్ని తీవ్రంగా చేస్తామని చెప్పి కేంద్రం మెడలు వంచైనా చెప్పి మేము ఆర్డిటి సంస్థను రక్షించుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తాం. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా టార్గెట్ 10,000. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.